వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రవిగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. జాతక చక్రంలో రవిగ్రహం పరిస్థితి బాగోలేనప్పుడు తండ్రితో విరోధం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బదిలీలు జరుగుతాయి. వ్యాపారం చేసుకునే వారి మీద దాడులు జరుగుతాయి. రాజకీయ నాయకులకు పరాజయం కలుగుతుంది. వ్యవసాయదారులకు పంటలు సరిగా పండవు. ఆరోగ్యపరంగా టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. రవిగ్రహానికి అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆయన అష్టాక్షరి మంత్రాన్ని కానీ, నారాయణ కవచాన్ని కానీ, పురుష సూక్తాన్ని కానీ ప్రతిరోజు పఠించటం వలన రవిగ్రహ దోషాలు తొలగుతాయి. ఉపవాస నియమం పాటించటం వల్ల కూడా రవిగ్రహ పీడ నివారించవచ్చు. ఏ నెలలోనైనా శుక్లపక్షం మొదటి ఆదివారం రోజు ప్రారంభించి 30 ఆదివారాలు చేయాలి. ఆదివారం రోజు సూర్యోదయం వేళకు సూర్యుడికి నమస్కరించి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత గోధుమతో చేసిన చపాతీలు, అట్లు, హల్వా ఉప్పు లేకుండా తినాలి. ఈ విధంగా ఉపవాసం చేస్తే రవిగ్రహ పీడ నివారణ జరుగుతుంది. సూర్యుడి అనుగ్రహం కోసం తెల్ల జిల్లేడు వేరు ధరించాలి. ఆదివారం రోజు కానీ, పుష్యమి నక్షత్రము లేదా కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ మూలిక తెచ్చి సూర్య సూత్రం మంత్రం జపించి ఎర్రటి దారంతో కట్టి కుడి చేతికి ధరించటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల క్రమక్రమంగా రవిదోష నివారణ జరిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.